తెలంగాణలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా మెజారిటీ రాకుండా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏముందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతంపల్లి మున్సిపాలిటీ. ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు. కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము కేతంపల్లి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, కేతంపల్లి వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు 14 మంది కౌన్సిలర్లు. వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన చాలా అరుదు. ఏకతాటి మీద వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు ఎన్నిక వాయిదా వేసి ఫిబ్రవరి 16, 17వ తేదీ వాళ్ళు ఎన్నిక పెట్టకుండా ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 3 వారాల లోపల ఎన్నిక కంప్లీట్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ నెసెసరీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్ అన్నది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మొన్నటిదాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించాలి. యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కంకరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు మొండిగా ఉంటే మళ్ళీ మేము కోర్టుకు కూడా పోతామని చెప్పి గట్టిగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి పరిస్థితులలో మొన్న 2వ తేదీ నాడు 2వ తేదీ కంటే ముందు 2వ తేదీ డెడ్ లైన్ కాబట్టి ఏప్రిల్ 2 దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ కు ఫైల్ పంపితే ఎలక్షన్ కమిషన్ మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రోజు ఎన్నిక ఉంది. సో ఈ రోజు ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ వార్తలు వస్తా ఉన్నాయి మీ టీవీలలోనే. నాకు చెప్తా ఉన్నారు ఏదో 600-700 మంది పోలీసులతో బందోబస్తట, మొత్తం ఆ ఏరియానంతా పోలీస్ క్యాంపు చేసిరట, పెద్ద ఎత్తున 3 కిలోమీటర్ల పరిధిలో అసలు 3 కంటే 2 కంటే ఎక్కువ కనబడొద్దని చెప్పి రకరకాల 163 BNSS యాక్ట్ అని చెప్పి పెట్టి ఏవో మళ్ళీ డ్రామాలు చేస్తున్నారట. అయినా కూడా నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, ఈ రోజైనా కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లాధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.